అస్సలాముఅలైకుం, అందరికీ నమస్కారం. ఈరోజు ఇస్మాయిల్ గారు, బాసిత్ అహ్మద్ గారు నెల్లూరు నగరంలో గల కిసాన్ నగరు ప్రధాన దారిలో సోలార్ సిస్టమ్ గురించి ఒక కార్యాలయము ఓపెన్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు కరెంటు రేట్లు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. కరెంటు ఉపయోగం కూడా అలాగే ఉంది. మామూలుగా ఇంట్లో ఉండే సామాన్లు, ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జులు ఇవి కాకుండా ప్రతి ఇంట్లో ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లు అని, ఎలక్ట్రిక్ ఇండక్షన్ కుక్కర్లు అని, మరి ఈవీ వెహికల్స్, బ్యాటరీ వెహికల్స్, మరి అదేవిధంగా ఎన్నో రకాల ఎలక్ట్రికల్ సామాన్లు కూడా ఈరోజు ప్రతి ఇంట్లో వాడడం ఎక్కువయ్యాయి. మరి దానివల్ల వచ్చే కరెంట్ బిల్లులు కూడా చాలా ఎక్కువ మోతాదులో వస్తున్నాయి. మధ్య తరగతి ప్రజలు ఆ యొక్క కరెంట్ బిల్లు కట్టడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము సోలార్ ప్యానల్స్ ఎవరైతే ఇంటికి అమర్చుకుంటారో వారికి ప్రత్యేకంగా సబ్సిడీలు ఇవ్వడం జరిగింది. ఒక ఇంటికి కనీసం 3 kVకి సంబంధించిన సోలార్ ప్యానల్స్ మనం అమర్చుకుంటే అది 2,23,000తో పాటు ఒక యూనిట్ వస్తుంది, అంటే 3 kVలు. దానికి ప్రధానంగా ప్రభుత్వం 78,000 సబ్సిడీ, మరియు ప్రస్తుతం ఎండి సొల్యూషన్స్ సోలార్ వారు మొదటిగా మిగతా అమౌంట్ లో కూడా 23,000 డౌన్ పేమెంట్ కూడా తగ్గించడం జరుగుతుంది. అందుకని ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. అంటే సుమారు 1,25,000 నెట్ క్యాష్ కట్టినా లేక బ్యాంకు ద్వారా రుణం కూడా ఈరోజు మన ఇస్మాయిల్ గారు అందించడంలో చాలా పాత్ర పోషించున్నారు. నగరంలోనే కాకుండా జిల్లాలో అనేక గ్రామాల్లో ఈ సోలార్లు ప్యానల్స్ అమర్చి వారి యొక్క ప్రజల ద్వారా ఎన్నో మన్నోలు పొందినారు. అంటే ఎవరైతే 5,000, 6,000 కరెంటు బిల్లులు గతంలో వస్తున్నాయో వారికి ఈరోజు కరెంటు బిల్లులు రాకుండా ఇక్కడ కష్టపడిన ఇస్మాయిల్ గారిని నిజంగా అభినందిస్తున్నాము. దాంతో పాటు ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇది ఇప్పుడు జరిగే యొక్క ఎండాకాలంలో ఏసీలు వాడడం ఎక్కువ, ప్రతి ఇంట్లో